దాంట్లో 10 crores పూల్ అనేది మనకి ఇప్పుడు June 2nd అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా 10 crores పూల్ ఇది 6 నెలలు నడుస్తుంది. ఈ 10 crore పూల్స్ అనేది 6 నెలలు నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో 10 crore పూల్స్ తీసుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. సరే, ఈ ఫస్ట్ 10 crore పూల్లో మనకి ఎంత షేర్ వస్తుంది, మనం ఎవరెవరు యూటిలైజ్ చేసుకోగలము, ఏం యూటిలైజ్ చేసుకోగలము, దేని ద్వారా యూటిలైజ్ చేసుకోగలము అనేది మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి 5 CR పూల్. సో ఈ 5 CR పూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే June 2nd 2024 నుంచి మొదలు పెడితే నవంబర్ మంత్ బిజినెస్ మంత్ ఎండింగ్ అంటే 1st December వరకు ఈ పూల్ అనేది జరుగుతుంది. ఇది ఎవరెవరికి అంటే బ్రాంజ్ డైరెక్టర్స్ కి, సిల్వర్ డైరెక్టర్స్ కి, గోల్డ్ డైరెక్టర్స్ కి అనమాట. సో ఈ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్స్ కి అంటున్నాము. బట్ ఎప్పుడు అవ్వాలి ఈ బ్రాంజ్, ఎప్పుడు అవ్వాలి ఈ సిల్వర్, ఎప్పుడు అవ్వాలి ఈ గోల్డ్ అంటే ఈ మంత్ మీరు ఏది మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మంత్ గోల్డ్ మెయింటైన్ చేస్తే నెక్స్ట్ 6 months నేను గోల్డ్ కన్నా ఎక్కువే ఉండాలి తప్పించి తక్కువ కాకూడదు. నెంబర్ 1 అది. నెంబర్ 2 క్రైటీరియా వచ్చేసి నేను 100 PV కన్నా ఎక్కువే కొనుక్కోవాలి. 100 PV కన్నా ఎక్కువే కొనుక్కోవాలి కానీ తక్కువ కొనకూడదు. నెంబర్ 3 వచ్చేసి నేను ఖచ్చితంగా TBB క్వాలిఫై అవ్వాలి. TBB క్వాలిఫై అవ్వాలి. మొత్తం 3 క్రైటీరియాలు ఏంటంటే, ఒకటి నేను ఏదైతే ఈ మంత్ లెవెల్ చేసుకుంటున్నానో, డైరెక్టర్ లెవెల్ చేసుకుంటున్నానో, బ్రాంజ్ లో, సిల్వర్ లో, గోల్డ్ లో ఏదైతే చేస్తున్నానో నెక్స్ట్ 6 months నేను అదే దాంట్లోనే ఉండాలి. దానికన్నా తగ్గకూడదు. దానికన్నా ఎక్కువ అవ్వాలి కానీ దానికన్నా తగ్గకూడదు, లేకపోతే అదే లెవెల్లో ఉండాలి. ఈ మంత్ నేను గోల్డ్ చేస్తే నెక్స్ట్ 6 నెలలు గోల్డే ఉండాలి. సిల్వర్ కి, బ్రాంజ్ కి రాకూడదు. ఒకవేళ బ్రాంజ్ చేస్తే బ్రాంజ్ కన్నా పైకి వెళ్ళాలి కానీ సిల్వర్ కు, గోల్డ్ కు అలా పైకి వెళ్ళాలి కానీ కిందకి రాకూడదు. ఓకే. అండ్ TBB చేసుకోవాలి, ఖచ్చితంగా TBB క్వాలిఫై అవ్వాలి. అలాగే 100 PV ఆర్ అబోవ్ నేను సెల్ఫ్ పర్చేసింగ్ చేయాలి. ఇది 3 క్రైటీరియాస్ ఉంటాయి. మీ అందరికి ఇప్పుడు వెంటనే డౌట్ వస్తుంది ఏంటంటే, సో బ్రాంజ్ కన్నా ఖచ్చితంగా మనం దిగము అని మనం అనేసుకుని మనం బ్రాంజ్ లో ఉంటాం, లేదా సిల్వర్ కన్నా ఖచ్చితంగా దిగమని చెప్పేసి ఎందుకు వచ్చింది గోల్డ్ లో ఉండి కింద దిగకుండా కింద దిగితే రాదంటున్నారు కదా, పైకి వెళ్తేనే వస్తాయి అంటున్నారు కదా, లేకపోతే అదే ఉండాలి, మనం గోల్డ్ మెయింటైన్ చేయలేమో అని భయంగా ఉంది అనుకోండి సిల్వర్కి వెళ్ళారు అనుకోండి. డబ్బులు 5 CR పూల్లో షేర్ ఎలా కన్సిడర్ చేస్తారు అంటే డైరెక్టర్ చార్జ్ ప్రకారంగా కన్సిడర్ చేసి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో బ్రాంజ్ కి డైరెక్టర్ చార్జ్ ప్రకారంగా తక్కువ ఉంటుంది, గోల్డ్ కి డైరెక్టర్ చార్జ్ ప్రకారంగా ఎక్కువ ఉంటుంది. సో అలా ఎక్కువ డబ్బుల కోసం అని చెప్పి గోల్డ్ చేయొద్దు. మళ్ళీ మనం మెయింటైన్ చేయగలిగింది ఏంటి, మన కెపాసిటీ ఏంటి, మనం ఈ మంత్ నుంచి కమింగ్ 6 నెలలు మనం ఏం చేయగలం అనే కెపాసిటీ మనకి మనం ఆలోచించుకుని దాన్ని ఈ మంత్ క్వాలిఫై అవ్వండి. నెంబర్ 1 అది అయిపోయిన తర్వాత ఈ 3 క్రైటీరియాస్ చేసుకుంటారు. మెయింటైన్ చేసుకుంటూ టార్గెట్స్ ఉన్నాయి, PV టార్గెట్స్, గ్రూప్ PV టార్గెట్స్ చేయాలి. ఏంటి గ్రూప్ PV టార్గెట్స్ ఎలా చేయాలంటే, బ్రాంజ్ డైరెక్టర్ వచ్చేసి 2800 గ్రూప్ PV ఎవ్రీ మంత్ చేయాలి. లేకపోతే 6 నెలలు కలిపి 16,500 గ్రూప్ PV చేయాలి. ఇది ఫస్ట్ బ్రాంజ్ కి. సెకండ్ సిల్వర్ డైరెక్టర్ వచ్చేసి ప్రతి నెల 7,500 గ్రూప్ PV చేయాలి. లేకపోతే 6 నెలలు కలిపి 36,000 గ్రూప్ PV చేయాలి. గోల్డ్ డైరెక్టర్ వచ్చేసి 11,000 గ్రూప్ PV ప్రతి మంత్ చేయాలి. లేకపోతే 6 నెలలు కలిపి 60,000 గ్రూప్ PV చేయాలి. ఇవి టార్గెట్ క్రైటీరియా. అర్థమైంది కదా? ఈ మంత్ ఏదైతే క్వాలిఫై అయ్యానో దానికన్నా పైకే ఉండాలి, దిగకూడదు. 100 PB కన్నా ఎక్కువే కొనగాలి, తక్కువ కొనకూడదు. TBB క్వాలిఫై అవ్వాలి, TBB క్వాలిఫై అవ్వాలి. అది కండిషన్, ఇది టార్గెట్. ఇలా చేసుకుంటూ వెళ్తే 5 కోట్ల నుంచి మనకి షేర్ వస్తుంది. లేకపోతే రెవెన్యూ మొత్తం టోటల్ రెవెన్యూలో 0.75% అనేది మనకి వస్తుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ కింద మీకు కన్సిడర్ అవుతుంది అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఏదైతే ఎక్కువ ఉందో ఆ దాన్ని మాత్రమే షేర్ విచ్ ఈజ్ హయ్యర్ అని మెన్షన్ చేస్తామో, అంటే ఏంటంటే 5 కోట్ల నుంచి ఎక్కువ వస్తుందా లేకపోతే 0.75% లో ఎక్కువ వస్తుందా, మీకు ఆ రెండింటిని చూసి ఏది ఎక్కువ ఉందో అది మీకు ఇస్తారు. సో ఇది 5 కోట్ల పూల్. నేను నెక్స్ట్ 2 పూల్స్ గురించి మాట్లాడిన తర్వాత మనకి మీకు బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ లో ఎంతెంత వస్తుంది,
ఏది కొనుక్కుంటే వస్తుంది, అది ఎంత సింపుల్ గా ఒక పీపీటీని పీపీటీని రెడీగా ఉంది. ఇక్కడ ఈ రోజు మీటింగ్ లో ఇంచుమించు 1000 మంది ఉన్నారు. ఆ 1000 మంది ఖచ్చితంగా బుక్ పెన్ను పెట్టుకుని నేను ఇచ్చేదాన్ని రాసుకుని సేమ్ టు సేమ్ కమింగ్ 3 months కాపీ పేస్ట్ చేస్తే బ్రాంజ్ కి, సిల్వర్ కి, గోల్డ్ కి 20,000 పైన ఇన్కమ్ ప్రతి నెల ఉంటుంది. అర్థమవుతుందా? 20,000 పైగా ప్రతి నెల కమింగ్ 3 నెలలు తీసుకుంటారు. 6 నెలల తర్వాత ఖచ్చితంగా ఈ దీంట్లో నుంచి ఈ 5 crore పూల్ లో నుంచి డబ్బులు తీసుకుంటారు. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వచ్చేసి 3CR పూల్. ఈ 3CR పూల్ లో కూడా కండిషన్స్ ఆర్ ద సేమ్. అయితే ఇది ఎవరెవరికి అంటే స్టార్ కి, డైమండ్ కి, క్రౌన్ కి, ఈ ముగ్గురు డైరెక్టర్ లెవెల్స్ కి ఇది యూజ్ అవుతుంది. అయితే ఇందాక 100 PV సెల్ఫ్ పర్చేజ్ జరగాలి. వీళ్ళ ముగ్గురికి ఏంటి క్రైటీరియా అంటే 200 PV ఆర్ ఎబో సెల్ఫ్ పర్చేజింగ్ జరగాలి. సేమ్ స్టార్ అయితే స్టార్ కన్నా పైకే ఈ మంత్ స్టార్ మెయింటైన్ చేస్తే స్టార్ కన్నా పైనే ఉండాలి కానీ దిగకూడదు. డైమండ్ మెయింటైన్ చేస్తే డైమండ్ కన్నా ఎక్కువే ఉండాలి కానీ దిగకూడదు. క్రౌన్ డైరెక్టర్ అయితే నెక్స్ట్ 6 నెలలు క్రౌన్ కన్నా ఎక్కువే ఉండాలి కానీ తగ్గకూడదు. ఇప్పుడు ఈ ఒకవేళ తగ్గితే ఏంటని మళ్ళీ లాస్ట్ లో మీరే క్వశ్చన్ పెడతారు. ఏదైతే తగ్గుతుందో ఈ మంత్ సపోజ్ నేను బ్రాంజ్ చేశాను లేకపోతే క్రౌన్ చేశాను, నెక్స్ట్ మంత్ నేను బ్రాంజ్ చేయలేదు అలా అని చెప్పి క్రౌన్ చేయలేదు. 5CR పూల్ కి నేను గోల్డ్ మెయింటైన్ చేయాలి లేదా బ్రాంజ్ మెయింటైన్ చేయాలి, దాంట్లో మెయింటైన్ చేయాలి నెక్స్ట్ మంత్. ఇందులోకి వచ్చేసి క్రౌన్ కానీ స్టార్ కానీ మెయింటైన్ చేయాలి. ఈ రెండింటిని నేను కూడా మెయింటైన్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది అంటే మెయింటైన్ చేయకపోతే ఆ మంత్ లో మీరు ఎంత గ్రూప్ పే చేసినా, ఎంత సెల్ఫ్ పర్చేసింగ్ చేసినా దాన్ని కన్సిడర్ చేయడం జరగదు ఈ పూల్ కోసం. ఆ తర్వాత మంత్ మళ్ళీ ఇది చేసుకుంటారు, ఖచ్చితంగా దాంట్లో మళ్ళీ వస్తుంది, అది మాత్రం కన్సిడర్ చేస్తారు. సో అల్టిమేట్ టార్గెట్ ఏంటనేది చూసుకోవాలి. సో ఈ స్టార్ డైరెక్టర్ కి ప్రతి నెల ఎంత గ్రూప్ ఇవి తీసుకోవాలంటే చేయాలి అంటే 15,000 గ్రూప్ ఇవి చేయాలి, లేకపోతే 6 నెలలు కలిపి 80,000 గ్రూప్ ఇవి చేయాలి. డైమండ్ డైరెక్టర్ వచ్చేసి 30,000 గ్రూప్ ఇవి చేయాలి, లేకపోతే 1,65,000 గ్రూప్ ఇవి 6 నెలలు కలిపి చేయాలి. క్రౌన్ డైరెక్టర్ వచ్చి 45,000 గ్రూప్ ఇవి ప్రతి మంత్ చేయాలి, లేకపోతే 6 నెలలు కలిపి 2,50,000 గ్రూప్ ఇవి చేయాలి. ఇప్పుడు మీ అందరికి నేను రోజు మీటింగ్స్ చేస్తున్నాను కాబట్టి వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని మళ్ళీ మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేనే పెడుతున్నాను. సో ఈ క్వశ్చన్స్ కాకుండా లాస్ట్ లో మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసేటప్పుడు ఇవి కాకుండా వేరేది ఉంటే మాట్లాడుతున్నాం. ఓకే? సో ఇప్పుడు మళ్ళీ మీ అందరికి ఏముంటుందంటే, సో నేను క్రౌన్ అయ్యాను, నా కింద నుంచి ఒక క్రౌన్ వచ్చారు, ఆ క్రౌన్ కి ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను. అడిగి ఆ లింక్ జరుగుతున్న మీటింగ్ తీసుకుని ఇప్పుడు నేను క్రౌన్ అయి ఉన్నాను. నెక్స్ట్ మళ్ళీ నా డౌన్ లో నుంచి ఎవరైనా క్రౌన్ వస్తే మరి వాళ్ళు కూడా 3CR పూల్ కోసం టార్గెట్ చేస్తుంటే ఆ గ్రూప్ కి నాకు కన్సిడర్ చేస్తారా లేదా అని డౌట్ ఉంటుంది. సో ఒకవేళ దానికి ఆన్సర్ ఏంటంటే మీ డౌన్ లైన్ లో నుంచే కదా వచ్చారు, సో వాళ్ళ గ్రూప్ ని మీకు కన్సిడర్ చేస్తున్నప్పుడు మామూలుగా ఇన్ జనరల్ 3CR పూల్ కాకుండా ఇన్ జనరల్ కన్సిడర్ చేస్తున్నప్పుడు దీనికి కూడా కన్సిడరేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు నా కింద ఒక క్రౌన్ ఉన్నారు, ఆ క్రౌన్ కూడా 3CR పూల్ లో నుంచి ఇదే టార్గెట్ వర్కౌట్ చేస్తున్నారు, ఆ టార్గెట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఆయన చేస్తే అచీవ్మెంట్ చేస్తే మీకు వస్తుంది ఆ గ్రూప్ ఇది అలా అని చెప్పేసి ఇప్పుడు ఆయన చేస్తే మనకు వచ్చేస్తుంది కాబట్టి మనం ఖాళీగా కూర్చుంటే అయిపోతుందని అనుకుంటే మాత్రం కింద ఉన్న వ్యక్తి అనుకోకుండా కొన్ని రీజన్స్ వల్ల లాస్ట్ మినిట్ లో ఆగిపోవడమో లేకపోతే అనుకోకుండా క్వాలిఫై మెయింటైన్ చేయలేకపోవడమో జరుగుతుంటే ఆయనతో పాటు నేను కూడా ఆగిపోవాల్సి వస్తుంది. సో అదే నా కింద నుంచి వచ్చిన క్రౌన్ నా డౌన్ లైనే కాబట్టి నేను ఆయన ఒక కోఆర్డినేషన్ లో వెళ్ళామంటే ఇక్కడ ఉన్న టార్గెట్ 45,000 గ్రూప్ ఇవి ఎవ్రీ మంత్ కానీ లేకపోతే 2,50,000 గ్రూప్ ఇవి 6 నెలలు కలిపి కానీ ఇది ఏదైతే ఉందో ఇద్దరం చెరుకో సగం తీసుకుని దీన్ని అచీవ్ అవ్వడం అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఏదైతే ఒక కింద డౌన్ లైన్ చేస్తే మనం సుఖపడదాం లేకపోతే మనం తీసుకుని కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కింద డౌన్ లైన్ కి మనం సపోర్ట్ చేయలేకపోతే ఆయన క్వాలిఫై కాకపోతే 3CR పూల్ 6 నెలల్లో చేసుకోలేకపోతే ఆయనతో పాటు మనం కూడా లాస్ అవుతాం. సో ఎవరైతే అచీవ్ అవుతున్నారో వాళ్ళకి 3CR పూల్ లో నుంచి డబ్బులు రావడం జరుగుతుంది, లేకపోతే కంపెనీ టోటల్ రెవెన్యూలో నుంచి 0.45% తీసి విచ్ ఇస్ హయ్యర్ ఏదైతే ఎక్కువ ఉందో అది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా స్టార్ కన్నా ఎక్కువే ఉండాలి, డైమండ్ కన్నా ఎక్కువే ఉండాలి, క్రౌన్ కన్నా ఎక్కువే ఉండాలి, కానీ కింద దిగితే అది నాన్ క్వాలిఫైడ్ మంత్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా?
సో థర్డ్ పూల్ వచ్చేసి 2 CR పూల్. ఈ రోజు మన మీటింగ్ లో ఎవరైతే యూసిడి, డిసిడి, డియూసిడీలు ఉన్నారో వాళ్ళకి ఈ పూల్లో 2 CR పూల్లో మినిమం క్యాపింగ్ అనేది పెట్టడం జరిగింది 20 లక్షలు. మీరు కూడా ఈ మంత్ ఏది క్వాలిఫై చేస్తారో కమింగ్ 6 నెలలు అది మెయింటైన్ చేయాలి, లేకపోతే దానికన్నా ఏబోనే మెయింటైన్ చేయాలి, కానీ బిలో అవ్వకూడదు. సో ఇక్కడ మీ సెల్ఫ్ పర్చేసింగ్ వచ్చేసి 300 PV ఆర్ ఎబోవ్ ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే మన డియూసిడీలకి, యూసిడీలకి, డిసిడీలకి ఉన్న టార్గెట్ ఏంటి అంటే వాళ్ళ డెప్త్ లో బ్రాంజ్ ని, సిల్వర్ ని క్వాలిఫై చేయడం. వాళ్ళు క్వాలిఫై అవ్వడమే కాకుండా టీబీబీతో క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు మనకి 5 CR పూల్ లో సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ ఉన్నారు. ఆ సిల్వర్, బ్రాంజ్ విత్ టీబీబీ అవ్వాలి కదా. మీరు టీబీబీతో చేస్తే అవితే క్వాలిఫై అవుతే మీ యూసిడీలకి, డిసిడీలకి, డియూసిడీలకి వస్తాయి. అదే వాళ్ళు కూడా మీతో పాటు కలిసి మీకు సపోర్ట్ చేస్తూ, మిమ్మల్ని గైడ్ చేస్తూ, డ్రైవ్ చేస్తూ ఉంటే మీకు అవుతుంది. మీకు 5 CR పూల్ నుంచి బెనిఫిట్ తీసుకుంటారు. మన యూసిడీలు, డిసిడీలు 2 CR పూల్ నుంచి షేర్ తీసుకుంటారు అనమాట. సో ఎవరైతే యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారో మన లీడర్స్ అందరూ ఇప్పుడు కరెక్ట్ గా ఫోకస్ చేసి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. యూసిడీలు ఇవాళ మీటింగ్ లో యూసిడి, డిసిడి, డియూసిడీలు ఎవరున్నారో వాళ్ళందరూ మీ యొక్క లెగ్స్ లో ఎవరెవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరెవరు పని చేస్తున్నారు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈ రోజే లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే యూసిడీలకి 15 బ్రాంజ్ ఆర్ సిల్వర్ ఎవ్రీ మంత్ చేయాలి. బట్ ఈ 15 మంది కోసం ఒకటే లెగ్ లో నుంచి పనిచేయడం కాదు. ఇప్పుడు దాకా మనకి యాక్టివ్ గా ఉన్న దాని మీద మనం ఫోకస్ చేసాం, కొంచెం ఇన్యాక్టివ్ గా ఉన్న వాటి మీద మనం లైట్ తీసుకున్నారు కదా మీరు. ఇప్పుడు అలా కాదు, ఒకటే లెగ్ లో నుంచి మీకు 15 బ్రాంజ్ ఆర్ సిల్వర్ ని తీయడం జరగదు. ఐదర్ 15 మందిని బ్రాంజ్ చేసుకోవచ్చు, లేకపోతే 15 మందిని సిల్వర్ చేసుకోవచ్చు, లేకపోతే 15 మందిని బ్రాంజ్ ఆర్ ప్లస్ సిల్వర్ కూడా చేసుకోవచ్చు. ఇదే చేయాలని లేదు. సో ప్రతి లెగ్ నుంచి ఒక ముగ్గురిని మాత్రమే తీస్తారు, బ్రాంజ్ ఆర్ సిల్వర్, బ్రాంజ్ ప్లస్ సిల్వర్ ని ప్రతి లెగ్ నుంచి ముగ్గురిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఒకటే లెగ్ లో నుంచి 15 మందిని తీయడానికి కుదరదు. సో 15 మందిని చేయాలంటే మీకున్న 5 లెగ్ల మీద ఫోకస్ చేయాలి. ఆ 5 లెగ్ల నుంచి ప్రతి నెల ముగ్గురు కింద 15 మందిని చేసుకోవాలి. 6 నెలలు చూడగానే ఇప్పుడు ఈ 15 మందిని చేసుకుంటూ వెళ్తే మీకు 6 నెలలు కలిపి 75 సిల్వర్ ప్లస్ బ్రాంజ్ అంటారు. ఓకేనా. ఈ 75 సిల్వర్ ప్లస్ బ్రాంజ్ లో మినిమం 50 మంది విత్ టీబీబీ క్వాలిఫై అవ్వాలి. యూసిడీల కింద మీరు 2 CR పూల్ లో నుంచి షేర్ తీసుకోవాలంటే ఐదర్ 2 CR పూల్ లో నుంచి షేర్ ఇస్తారు, లేకపోతే 0.3% లో నుంచి టోటల్ రెవెన్యూలో నుంచి 0.30% అనేది మీకు షేర్ కింద తీస్తారు, విచ్ ఇస్ హయ్యర్. మినిమం క్యాపింగ్ ఉంది 20 లక్షలు. 20 లక్షలు యూసిడికి, డిసిడికి, డియూసిడికి 20 లక్షలు 6 నెలల్లోనే 20 లక్షలు దొరుకుతుంది అంటే ఇది చిన్న అమౌంటా, పెద్ద అమౌంట్ అనేది మీరు ఆలోచించుకోండి. అలాగే డిసిడీలకి 25 బ్రాంజ్ ఆర్ సిల్వర్ ప్రతి నెల, అలాగే 6 నెలలు పుట్ టుగెదర్ 100 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ విత్ టీబీబీ క్వాలిఫై అవ్వాలి. డిసిడీలకి 50 బ్రాంజ్ ప్లస్ సిల్వర్ అవ్వాలి ప్రతి నెల, అలాగే 6 నెలలు కలిపి 200 మంది బ్రాంజ్ ప్లస్ సిల్వర్ విత్ టీబీబీ క్వాలిఫై అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి లెగ్ లో నుంచి డిసిడీలు అయితే 6 తీసుకుంటారు ప్రతి లెగ్ లో నుంచి. డియూసిడీలకి అయితే 10 మందిని మాత్రమే తీసుకుంటారు బ్రాంజ్ ప్లస్ సిల్వర్ ని. అంతా కలిపి 50, 25, 15, 25, 50 ఏదైతే ఉందో వీటన్నిటిని ఒకటే లెగ్ లో నుంచి తీసుకోవాలి అని చెప్పి మాత్రం ప్రయత్నించద్దండి. రారు. ఖచ్చితంగా ఒక లెగ్ నుంచి మినిమం చేయడం ఉంది, ఆ మినిమం చేస్తేనే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మన కింద బ్రాంజ్, సిల్వర్ ఎవరైతే 5 CR పూల్ లో ఉన్నారో వాళ్ళకి మీరు ఫోకస్ చేసి డ్రైవ్ చేసుకోగలిగితే, వారిని గైడ్ చేయగలిగితే, ఎడ్యుకేట్ చేయగలిగితే, వారికి మీ యొక్క సపోర్ట్ ఇవ్వగలిగితే వాళ్ళు 5 CR పూల్ లో నుంచి వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటారు. అలాగే వాళ్ళు క్వాలిఫై అయ్యి వాళ్ళు డబ్బులు తీసుకోవడమే కాకుండా మనకు కూడా డబ్బులు వచ్చేలా మన డౌన్ లైన్స్ ఇప్పుడు చేయడానికి ఉంది. ఒక అప్లైనర్, డౌన్ లైనర్ కలిసి వెళ్తేనే నెట్వర్క్ మార్కెటింగ్ అని నడుస్తుందని మీ అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఈ యొక్క బల్క్ అమౌంట్ 10 CR బిజినెస్, 10 CR పూల్ ని మొత్తం అందరూ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే
ఇప్పుడు దాకా తెలంగాణ అనే మన లీడర్స్, లేకపోతే వెస్టేజ్ లో తెలంగాణ లీడర్స్ ప్రతిసారి అన్నిటిలోనూ టాప్ ఉన్నారు. అది థాయిలాండ్ క్వాలిఫై అవ్వనివ్వండి, గోవాకి క్వాలిఫై అవ్వనివ్వండి, లేకపోతే వేరే వేరే ఎలాంటి స్టేజ్ చేసినా అంతెందుకు డబల్ పీవీ పెట్టి స్కిన్స్ పెంచుకోవాలి అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా అందరికన్నా హైయెస్ట్ మన తెలంగాణ లీడర్స్ మాత్రమే చేశారు. సో మన దగ్గర ఒక అవకాశం ఉంది. ఈ యొక్క 10 కోట్ల నుంచి మేజర్ రెవెన్యూ షేర్ తీసుకునే అవకాశము మన లీడర్స్ కింద మీ అందరికీ ఉంది. తెలంగాణలో ఉన్నారు. కొంచెం ఫోకస్ చేయండి, అది ఈజీ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఈ బ్రాంజ్ సిల్వర్ కి 5 CR లో నుంచి చేయాలి, ఏది యూటిలైజ్ చేసుకుంటే అవుతుంది? ఇప్పుడు దాకా మనం చాలా మంది ఏం కొనుక్కుంటున్నారు, మరి ఇవాళ 13, రేపు 15th కి 14th కి మనకి సిఎన్సీ అయిపోతుంది. ఇప్పుడు అందరూ బ్రాంచ్ల్లోను డిఎల్సిపిలోను పడి ఏం కొనుక్కుంటున్నారు అంటే షాంపూలు, పేస్ట్లు, టూత్ పేస్ట్లు, ఆయిల్ క్యాన్లు ఇవే కొంటున్నారు. మళ్ళీ ఏది మనకు ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మీరు రెగ్యులర్ గా ఈ టూత్ పేస్ట్లు, సోప్లు కొనేదానికన్నా ఈ నెక్స్ట్ చూపించే కిట్ కొనుక్కుంటే ఎడిషనల్ గా మీకు ఇన్సిడెంట్ గా అమౌంట్స్ అనేవి మీకు దాంట్లో కనిపిస్తుంటాయి. సో ఇక్కడ కంపెనీ వెస్టేజ్ 20 years యానివర్సరీ కింద వెల్త్ ప్యాక్స్ అని చెప్పేసి 2 కిట్లు తీసుకొచ్చింది. ఫస్ట్ కిట్ నెంబర్ 1 200 PV కిట్, సెకండ్ కిట్ వచ్చేసి 300 PV కిట్. ఫస్ట్ కిట్ లో ఏమేమి ఉన్నాయి? గ్లూకోజమైన్, నోని, కాల్షియం, సిఎండి ఉన్నాయి. అదే కిట్ నెంబర్ 2 లో గ్లూకోజమైన్, నోని, కాల్షియం, సిఎండి, ఫ్లాక్స్ ఆయిల్ అండ్ గానో టూత్ పేస్ట్ ఉన్నాయి. 200 PV కిట్, 300 PV కిట్ ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయో అన్ని మనకు ఆల్రెడీ నాలెడ్జ్ తెలుసు. దీంట్లో ఏమున్నాయి, ఏ సెక్షన్ కి ఉపయోగపడతాయి అంటే జాయింట్స్ అండ్ బోన్స్ సెక్షన్ కి ఉపయోగపడతాయి అని మనందరికి తెలుసు. అయితే ఫస్ట్ కిట్ కొనుక్కుంటే 750 రూపీస్ ఇన్స్టెంట్ గా పక్కకి వెళ్ళిపోతాయి, మనకు వచ్చేస్తున్నట్టు, మన అకౌంట్ లో ఆల్రెడీ పడిపోయినట్టు. ఒక కిట్ కొనుక్కుంటే 2 కిట్లు కొంటే 1500 రూపీస్ అనేది మన దాంట్లో పడిపోయినట్టు. అలాగే సెకండ్ కిట్ కొంటే 300 PV క్వాలిఫై అయిపోతారు, ఫాస్ట్ ట్రాక్ 8% లో ఉంటారు. అలాగే 1200 రూపాయలు ఒక కిట్ కొంటే 1200 రూపాయలు ఇన్స్టెంట్ గా మన అకౌంట్ లకి సేవ్ అయిపోయినట్టు. బట్ ఈ 2 కిట్లు యూజ్ చేసుకుని మన డౌన్ లో, మన డెప్త్ లో యూసీడీలైనా డీసీడీలైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఆ క్వాలిఫికేషన్స్ వాళ్ళు 5 CR పూల్ లో నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, అలాగే ప్రతి నెల 20,000 కన్నా ఎక్కువ ఎలా సంపాదించుకోవచ్చు అనేది చూద్దాం. ఈ పాటికి నేను పొద్దున ఆల్రెడీ నా బ్రాడ్కాస్ట్ లో మెన్షన్ చేశాను. చాలా మందికి ఈ యొక్క పీపీటీ అనేది షేర్ చేయడం జరిగింది. దీని మీద కొంచెం వర్కౌట్ చేసి మీ డౌన్ లైన్స్ అందరికి జాగ్రత్తగా నేర్పించి చూపించుకుని వర్కౌట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఏదైతే ఉందో 2 కిట్స్, ఇవి 3 months మాత్రమే ఉంది. కమింగ్ 3 months సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ 20,000 కన్నా ఎక్కువ తీసుకోవాలనుకుంటే దీని మీద ఫోకస్ చేయండి. మీరందరూ ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఎందుకంటే నేను రెగ్యులర్ గా చూస్తున్నా కదా, 2 meetings 3 meetings చూస్తున్నాను కదా, వాళ్ళందరికీ ఏముందంటే అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది, మనం అగ్రికల్చర్ మీద వెళ్ళిపోతే ఎక్కువ డబ్బులు వస్తాయి అంటున్నారు. బట్ మన దాంట్లో మన ఒక స్ట్రక్చర్ లో, మన డెప్త్ లో ఎంతమందికి అగ్రికల్చర్ మీద నాలెడ్జ్ ఉంది? ఫీల్డ్ లోకి వెళ్ళి లేదా రైతుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రొడక్ట్ దీనికి అని ఎక్స్ప్లెయిన్ చేసుకునే నాలెడ్జ్ ఎంతమందికి ఉంది? బట్ ఈ కిట్ ని నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఈ కిట్ ని జాయింట్స్ అండ్ బోన్ సెక్షన్, మనకి కాళ్ళు కీళ్ళు నొప్పులు ఉంటే మనం ఈ కిట్ ను వాడుకోవచ్చు. అలాగే మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది, బోన్స్ జాయింట్స్ అండ్ బోన్ సెక్షన్ లో ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే ఈ కిట్ తీసుకెళ్లి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా క్యూర్ అవుతారు, మనం కూడా క్యూర్ అవుతాం. అలాగే ఇన్స్టెంట్ గా డబ్బులు కూడా కనిపిస్తున్నాయి. రైట్, అర్థమైందా? సో నెక్స్ట్, మనము 5 CR పూల్ లో ఉండి అలాగే ప్రతి కిట్లు యూజ్ చేసుకుంటూ 20,000 ఎలా సంపాదించాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్రాంజ్ కి క్వాలిఫై చేసుకోవాలనుకుంటే ఏమేమి ఉన్నాయి? టీబీబీ అవ్వాలి, దీంట్లో టీబీబీ కనిపిస్తుంది. రెండోది 100 PV కన్నా ఎక్కువ కొనాలి, సెల్ఫ్ పర్చేజ్. ఇక్కడ 400 PV కనిపిస్తుంది. అలాగే టార్గెట్ ప్రతి మంత్ 2,800 PV టార్గెట్ కింద ఉంది, అది కూడా కనిపిస్తుంది, చూపిస్తా. సో సెల్ఫ్ పర్చేజ్ 100 PV ఆర్ అబోవ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే
బ్రాంజ్ కింద నేనుండి 2 వెల్నెస్ కిట్ నెంబర్ 1 కొనుక్కుంటున్నా. 200 పీవీ కిట్లు ఏదైతే ఉన్నాయో ఇంతకు ముందు చూసిన స్లైడ్ లో 200 పీవీ కిట్ ఫస్ట్ కిట్ అవి నేను 2 కొనుక్కుంటా. నాకు నా ఇంట్లో వాళ్ళకని 2 కొనుక్కోవడం వల్ల ఎంత వస్తున్నాయి? 750 + 750 వచ్చేస్తుంది. 400 పీవీ నా అకౌంట్ లో నాకు యాడ్ అయిపోయింది. 400 పీవీ అంటే 100 పీవీ కన్నా ఎక్కువ నేను చేసేసాను. తర్వాత వచ్చేసి నాకు 1500 రూపీస్ ఇన్సిడెంట్ గా నాకు సేవ్ అయి ఉన్నాయి నా అకౌంట్ కి. నాకు నెక్స్ట్ మంత్ 10th లో నాకు 1500 ఇవి ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? 1 ఇది అయిపోయింది. తర్వాత బ్రాంజ్ డైరెక్ట్ గా నేను ఉండి నాకు ఒక 6 ఉన్నారు కొత్త వాళ్ళు. నేను ఈ మంత్ జాయిన్ అయ్యాను. ఈ మంత్ నేను బ్రాంజ్ మెయింటైన్ చేశాను. దానికోసం నేను 400 పీవీ పర్చేసింగ్ జరిగింది. అండ్ కొత్తగా 6 తీసుకొచ్చాను. 6 కిట్ నెంబర్ 2 300 పీవీ కిట్ 2 ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కిట్ కొనుక్కున్నారు. దానివల్ల ఏమైందంటే ఈ మంత్ నుంచి ఫాస్ట్ ట్రాక్ 8% అంటే 282 పీవీ కాదండి, 300 పీవీ. సో కిట్ నెంబర్ 2 కొనుక్కోవడం వల్ల అందరూ ఏమయ్యారంటే ఫాస్ట్ ట్రాక్ 8% అయిపోయారు. ప్రతి ఒక్కరికి 300 పీవీ అయ్యింది. ఆ 6లో ఇద్దరు పోస్ట్ ఐడి వల్ల ఇంకో ఇద్దరిని జాయిన్ చేశారు. ఇక్కడ చూసినట్టుగా ఏ అనే వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొచ్చి తనతో కూడా కిట్ నెంబర్ 2 300 పీవీ కిట్ కొనిపించారు. అలాగే బి అనే వ్యక్తి కూడా వచ్చి కిట్ నెంబర్ 2 అనేది కొనిపించారు. సో మొత్తం అంతా కలిపి చూడండి పీవీలు ఎంత అయినాయో. మొత్తం అంతా కలిపి 2800 పీవీలు అయిపోయినాయి. అంటే టార్గెట్ అయిపోయింది. ఇక్కడ పోస్ట్ ఐడి వల్ల ఇద్దరు జాయిన్ అవడం వల్ల టీమ్ బిల్డింగ్ బోనస్ టీబీబీ కూడా క్వాలిఫై అయిపోయింది. ఇక్కడ చూస్తే ఈ కింద స్ట్రక్చర్ చూస్తే ఏదైతే ఉందో వెల్నెస్ ప్యాక్ నేను 2 కొనుక్కోవడం వల్ల 1500 రూపీస్ ప్లస్ ఎవరైతే మొత్తం అందరూ కలిపి 8 పైన 6 ఇక్కడ ఇద్దరు కలిపి 8 మంది కొనుక్కున్న వల్ల ఏమైంది? 1200 రూపీస్. 1200 రూపీస్ ఇంటూ 8 మొత్తం కలిపి ఈ కిట్లు 2 కిట్లు నేను కొనుక్కొని మొత్తం 8 కిట్లు కొనిపించడం వల్ల ఎంత వచ్చింది అంటే 11,100. అలాగే అందరూ ఫాస్ట్ ట్రాక్ 8% లో ఉన్నారు కాబట్టి దానివల్ల వచ్చిన నా అమౌంట్ 2000. పెర్ఫార్మెన్స్ బోనస్ బ్రాంజ్ డైరెక్టర్ కి పెర్ఫార్మెన్స్ బోనస్ స్టార్ట్ అవుతుంది. దానికి ఎంత వచ్చిందంటే 2177. ఇక్కడ పోస్ట్ ఐడి వల్ల ఇద్దరు జాయిన్ అయ్యారు కాబట్టి దాని వల్ల వచ్చిన అమౌంట్ ఎంత అంటే 2721. టోటల్ కలిపితే 22,606 రూపాయలు నెక్స్ట్ మంత్ 10వ తారీఖు చెక్ కింద. ఈ స్ట్రక్చర్ ని కరెక్ట్ గా ఫాలో అయితే ఈ మంత్ నుంచి 3 నెలలు ఫాలో అయితే మీరు 5% దాంట్లోనూ ఉంటారు, 5 సిఆర్ పూల్ లోనూ ఉంటారు. అలాగే మీ యొక్క వర్క్ ఈజీ అయిపోయి ఇన్స్టెంట్ గా 22,606 రూపాయలు అనేది ఇన్స్టెంట్ గా మీ కళ్ళకి కనిపిస్తాయి. ఓకే, ఇది సిల్వర్ కి. తర్వాత ఇప్పుడు ఇది సిల్వర్ కి. ఇంతకు బ్రాంజ్ చూసాం, ఇప్పుడు సిల్వర్ కి మనకి ఎంత వస్తుంది అంటే మంత్ ఎండింగ్ కి 23,150 రూపాయలు వస్తాయి. అది ఎలా వస్తుంది? మళ్ళీ ఇక్కడ అగైన్ సెల్ఫ్ పర్చేసింగ్. వీళ్ళు కూడా 5 సిఆర్ పూల్ లో ఉండాలంటే పర్చేసింగ్ ఎంత చేయాలి? సెల్ఫ్ పర్చేసింగ్ 100 పీవీ కన్నా ఎక్కువే చేయాలి. దానికోసం ఇక్కడ కూడా నేననే సిల్వర్ ని ఏం కొనుక్కున్నానంటే 200 పీవీ కిట్లు 2 కొనుక్కున్నాను. అక్కడ నాకు 1500 ఆల్రెడీ రెడీ అయిపోయింది. అలాగే నా దగ్గర ఒక 2 క్వాలిఫై లెగ్స్ ఉన్నాయి అండ్ ఒకటి నాన్ క్వాలిఫై లెగ్ ఉంది. క్వాలిఫై లెగ్ లో ఒకళ్ళు క్వాలిఫై లెగ్ ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు 5 సిఆర్ పూల్ కోసం ట్రై చేసి ఇందాక మనం చూసిన స్లైడ్ ప్రకారంగా 2800 పీవీ మెయింటైన్ చేస్తున్నారు. ఇందాక మనం చూసిన స్లైడ్ ప్రకారంగా ఆ బ్రాంజ్ ఏం చేశారంటే 2800 పీవీతో 5 సిఆర్ పూల్ లో ఉన్నాడు. ఇంకో బ్రాంజ్ ఏమయ్యాడంటే తను క్వాలిఫై అయ్యాడు కానీ 2100 పీవీతో క్వాలిఫై అయ్యాడు కానీ 5 సిఆర్ పూల్ లో ఉండాలని అనుకోలేదు. సో ఒకవేళ తను కూడా ఉన్నాడంటే అది అడిషనల్ బోనస్ మనకు వచ్చే ఇన్కమ్ లో అది ఒక అడిషనల్ అనుకోండి. బట్ మనము 2 విధాలుగా చూడాలి కాబట్టి ఒకళ్ళు క్వాలిఫై అయ్యారు, ఇద్దరు క్వాలిఫై అయ్యారు కానీ ఒకళ్ళు 5 సిఆర్ పూల్ లో ఉన్నారు, ఇంకోళ్ళు 5 సిఆర్ పూల్ లో లేరు. అలాగే ఒకటి నాన్ క్వాలిఫైడ్ ఉన్నారు. నాన్ క్వాలిఫైడ్ అంటే అక్కడ బ్రాంజ్ రేట్ అంటే అది కూడా మనమే డెవలప్ చేస్తున్నది. ఓకే, అది డెవలప్ చేస్తున్నది. దాంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక 6గురితో మనము 200 పీవీ కిట్లు కొనిపించాం. ఒక 6 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కిట్ కొనుక్కున్నారు. దానివల్ల అక్కడ నుంచి కూడా అమౌంట్ జనరేట్ అయింది. సో 2 కిట్లు 200 పీవీ కిట్లు 2 కొనుక్కోవడం వల్ల నాకు 400 పీవీ వచ్చింది. అలాగే 1500 రూపీస్ నాకు వచ్చేసినాయి. అలాగే ఇక్కడ నాన్ క్వాలిఫైడ్ లెగ్ లో నుంచి 6 200 పీవీ కిట్లు కొనుక్కోవడం వల్ల 4500 రూపీస్ అనేది వస్తుంది.
డైరెక్టర్ బోనస్ కింద 4,949 రూపాయలు. పెర్ఫార్మెన్స్ బోనస్, అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ టీబీబీ, ఇక్కడ కూడా టీబీబీ వచ్చింది కదా. సో ఎక్కడైతే క్వాలిఫైడ్ ఆల్రెడీ సిల్వర్ కాబట్టి అదే కంటిన్యూ. సో టీబీబీ అవుతుంది అక్కడ 6,237 రూపాయలు. పెర్ఫార్మెన్స్ బోనస్ కింద 4,608 రూపాయలు. సిల్వర్ కి ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది, దాని నుంచి 1,316 రూపాయలు వస్తున్నాయి. టోటల్ పుట్ కదా 23,150 రూపాయలు ఈ మంత్ ఎండింగ్ వస్తుంది. ఈ మొత్తం పీవీ క్యూములేట్ చేస్తే ఐసీఆర్ పూల్ లో సిల్వర్ కి చేయాల్సిన టార్గెట్ గ్రూప్ పీవీ ఎంత అంటే 7,500. ఇక్కడ ఉన్న పీవీలన్నిటిని క్యాల్కులేట్ చేసి చూడండి ఎంత వస్తుంది. 7,700 గ్రూప్ పీవీ అయింది. అంటే అక్కడ టార్గెట్ అయిపోయింది. ఇక్కడ ఇన్సిడెంట్ గా ఈ కిట్లు కొనుక్కోవడం వల్ల, కొనిపించుకోవడం వల్ల, సజెస్ట్ చేయడం వల్ల ఇన్సిడెంట్ గా మనకి డబ్బులు కూడా ప్రతి నెల ఇదే స్ట్రక్చర్ ని ఫాలో అయితే కమింగ్ 3 నెలలు 23,150 రూపాయలు సిల్వర్ అనే వ్యక్తి ఖచ్చితంగా చూడగలిగే అమౌంట్ ఇది. ఓకే, తర్వాత గోల్డ్. ఈ గోల్డ్ కి ఎంత వస్తుంది అంటే మంత్ ఎండింగ్ కి ఇదే స్ట్రక్చర్ ఏదైతే కిట్లు ప్రకారంగా తీసుకుని ఐసీఆర్ పూల్ లో చూసుకుంటూ ఉంటే ప్రతి కమింగ్ 3 నెలలు 27,881 రూపాయలు వస్తాయి. అది ఎలాగా అంటే ఒక గోల్డ్ కి 4 క్వాలిఫైడ్ లెగ్స్ ఉన్నాయి, 4 క్వాలిఫైడ్ లెగ్స్ ఉన్నాయి. బట్ దాంట్లో 2 బ్రాంజ్లు మాత్రమే ఐసీఆర్ పూల్ కి ట్రై చేస్తున్నారు. సో దానివల్ల ఏమైంది అంటే ఇద్దరు 2,800 పీవీతో మెయింటైన్ చేస్తున్నారు. ఇద్దరు నలుగురులో అందరూ చేయాలని రూల్ ఏముంది, అందరూ చేస్తే హ్యాపీ. బట్ చేయలేసుకోలేకపోతే ఇద్దరు చేశారు, ఇద్దరు చేయలేదన్న ఉద్దేశంతో దీని స్ట్రక్చర్ ఇలా పెట్టాం. ఇద్దరు 2,800 గ్రూప్ పీవీ చేశారు. అలాగా ఇద్దరు బ్రాంజ్లు ఉన్నారు. ఇంకో ఇద్దరు క్వాలిఫైడ్ లెగ్స్ ఎలా ఉన్నాయంటే 2,100తోనే క్వాలిఫై చేస్తున్నారు. అలా చేసుకుంటూ ఉంటే మరి నా సెల్ఫ్ పర్చేసింగ్ దీంట్లో కూడా ఎంత 100 పీవీ కన్నా ఎక్కువ. సో దీని ఇక్కడ నా సెల్ఫ్ పర్చేసింగ్ ఏం చేశానంటే నాకు క్యాపబిలిటీ ఉంది కానీ నేను 300 పీవీ కిట్లు ఒక 5 సెల్ఫ్ పర్చేసింగ్ చేసుకుంటే నాకు 1,800 గ్రూప్ పీవీ వచ్చింది. నా సెల్ఫ్ పీవీ అయింది. అలాగే దాని నుంచి ఇన్స్టెంట్ గా 7,200 వచ్చింది. అలాగే డైరెక్టర్ బోనస్ కింద 7,000, టీమ్ బిల్డింగ్ బోనస్ కింద 8,780 రూపాయలు. ఎందుకంటే కింద 2 టీమ్ బిల్డింగ్ బోనస్ జరుగుతున్నాయి కదా, 2 బ్రాంజ్లు చేస్తున్నారు కదా. సో దాని నుంచి మనకి టీబీబీ వస్తుంది కదా, అది 8,780 రూపాయలు. పెర్ఫార్మెన్స్ బోనస్ కింద 3,024 రూపాయలు. ట్రావెల్ ఫండ్ కింద 1,853 రూపాయలు. టోటల్ పుట్ టుగెదర్ 27,881 రూపాయి. ఇదే యాజ్ కాపీ పేస్ట్ చేయగలిగితే కమింగ్ 3 నెలలు ఇన్సిడెంట్ గా ఈ అమౌంట్ చూస్తారు. అలాగే దీనికి కిట్ తర్వాత కమింగ్ కంపెనీ ఇంకో కిట్ తో వస్తుంది. ఇంకో కిట్ రావాలి అంటే ప్రెసెంట్ మన చేతిలో ఉన్న కిట్ ని హిట్ చేయాలి, రెవెన్యూని చూపించాలి, అప్పుడే ఇంకో కిట్ వస్తుంది. ఎలా ఉంటది అంటే నేను ఒక కొత్త ప్రొడ్యూసర్ని, సినిమా ప్రొడ్యూసర్ని, సినిమా తీయాలనుకుంటున్నా. సినిమా తీసిచ్చా బాగా డబ్బులు పెట్టి, బట్ సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఇంకో సినిమా చేయడానికి డేర్ చేస్తామా? చేయం కదా. సేమ్ అలాగే ఇప్పుడు ఈ కిట్ ని ఒక ట్రయల్ వర్షన్ కింద కంపెనీ మీ అందరి కోసం తీసుకొచ్చింది. దీన్ని హిట్ చేయాలా, ఫ్లాప్ చేయాలా, ఈ సినిమా అనేది హిట్ చేయాలా, ఫ్లాప్ చేయాలా అనేది మనందరి చేతిలో కలిసి ఉంటుంది. మన లీడర్స్ అందరూ కలిసి నా వర్క్ మీ వర్క్ అందరు, నేను నా వర్క్ చేస్తున్నాను, మరి మీ వర్క్ దీనిలో నుంచి డబ్బులు తీసుకునే బాధ్యత మీ వర్క్ ఉంది. మరి తీసుకోవాలా తీసుకోకూడదా అనేది మీ చేతికే ఇస్తున్నాను. ఇది గోల్డ్ వర్క్. ఓకేనా? నెక్స్ట్, సో ఈ స్ట్రక్చర్ గురించి మీకు వచ్చే డౌట్లే ఉంటాయి. ఇవి ఈ స్ట్రక్చర్ లో మీ డౌట్లే ఇవి. నేను జూన్ లో నాన్ క్వాలిఫైడ్, జూలైలో క్వాలిఫై అయితే అది నా బేస్ మంత్ కింద ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ నేను క్వాలిఫై అవ్వలేదు, నెక్స్ట్ మంత్ నేను బ్రాంజ్ క్వాలిఫై అయ్యాను. సో అది నా బేస్ మంత్ కింద ఉంటుంది. బట్ ఒక నెల తగ్గింది అనుకోవడం, టార్గెట్ తగ్గిపోతుంది అనుకుంటే మాత్రం అవివేకం. బట్ టార్గెట్ ఈస్ ద సేమ్ గా ఉంటుంది. ఓకేనా? తర్వాత సెకండ్ కేటగిరీ వచ్చేసి ఈ మంత్ నేను సిల్వర్ చేశాను, నెక్స్ట్ మంత్ సిల్వర్ చేయలేదు, బ్రాంజ్ చేసాను. ఆ తర్వాత 2 నెలలు సిల్వర్ చేసి మళ్ళీ బ్రాంజ్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఒక సిల్వర్ చేశానంటే అది క్వాలిఫైడ్ కింద వస్తుందా అంటే రాదు. మళ్ళీ థర్డ్ సినారియో వచ్చేసి ఈ మంత్ నేను సిల్వర్ చేశాను, నెక్స్ట్ మంత్ ఏదో కొన్ని రీజన్స్ వల్ల నేను సిల్వర్ చేయలేక బ్రాంజ్ చేస్తున్నాను. ఆ తర్వాత కంటిన్యూటీ మెయింటైన్ చేశాను, మరి నేను క్వాలిఫై అవుతానా అంటే ఎస్, క్వాలిఫై అవుతాను. ఆ తర్వాత సినారియో మొత్తం కమింగ్ 5 నెలలు నేను క్వాలిఫై అవుతూ లాస్ట్ మంత్ క్వాలిఫై కాలేదు, నేను మరి నాకు 5 కోట్ల పూల్లో నుంచి నాకు షేర్ ఉంటుందా అంటే ఎస్, ఉంటుంది. అలాగే జూన్ లో నేను బ్రాంజ్, తర్వాత మళ్ళీ క్వాలిఫై కాలేదు,
తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ బ్రాంజ్ అయ్యాను. అలాగే నవంబర్ లో కూడా బ్రాంజ్ మెయింటైన్ చేశాను. మరి నేను క్వాలిఫైనా అంటే ఎస్, క్వాలిఫై. లాస్ట్ సినారీ వచ్చేసి నేను 2 నెలలు నేను అసలు క్వాలిఫై కాలేదు. 3వ నెలలో నేను క్వాలిఫై అయ్యాను. మరి నేను ఎలిజిబుల్ అవుతానా అంటే ఎస్. మీరు ఆ మంత్ బేస్ మంత్ అవుతుంది. అక్కడి నుంచి బట్ టార్గెట్ అనేది సేమ్. ఏదైతే గ్రూప్ క్యూములేటివ్ గ్రూప్ 6 నెలలు కలిపి ఎంత చేయాలో అది చెయ్యాల్సిందే. ఓకేనా? అది సినారియో. ప్రొడక్ట్ గురించి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్తాను. ఎవరికైతే డౌట్ ఉందో దాన్ని మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? ఒక్క నిమిషం వీడు. సో నీలవర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. నేను ఇప్పుడు దాకా మాట్లాడిన అంతా అందరూ విన్నారా లేకపోతే ఏంటి? అయ్యో, నీలవర్ణ గారు. సార్ చాలా మందికి అది అన్మ్యూట్ కావట్లేదంట. ఓకే, చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదంట ఇది. ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు వస్తున్నారు సార్ జనాలు, ఎందుకో వారది చూడండి. ఇప్పుడు టప్పటప్పటప్పటప్ వచ్చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మరి మీరు నన్ను అన్మ్యూట్ చేసినాక ఏదో కంట్రోల్స్ పోయినట్టుంది. ఇప్పుడు వస్తుంది, కానీ ఇప్పటి వరకు చాలా మంది 99 మెసేజ్లు వచ్చినాయి, మనం చూడలేదు కానీ. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నంత సేపు ఎంతమంది ఉంటారు? ఒక 500 అంటే 700 to 500 మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది, ఇప్పుడు పెరుగుతున్నది సంఖ్య. 675, 677 పోయింది. ఇప్పుడు 100 మంది వచ్చారు ఇప్పుడే. అసలు బ్లాక్ ఏదో కంట్రోల్, మీటింగ్ కంట్రోల్ ఏదో లాక్ అయినట్టుంది. అంటే ఇది అంతా మేమంతా H1 నుంచి మొత్తం H1 నుంచి ఒకటే ఐడియా అందరం వాడుతున్నాము. మేబీ అక్కడ దాని వల్ల ఏదైనా ప్రాబ్లం జరుగుతుందేమో. సరే, నో వరీ. లీడర్స్ ఇప్పుడే ఎవరైతే జాయిన్ అయ్యారో, ఎవరైతే వినలేదో ఈ మీటింగ్ ని, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవాళ నుంచే కాదు, ఇక ఇక్కడి నుంచి మంత్ ఎండ్ దాకా రెగ్యులర్ గా ప్రతిరోజు ఇదే మీటింగ్ ని నేను కంటిన్యూ చేస్తాను. సో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. రేపు మళ్ళీ మనం 8 నుంచి 9:30 దాకా మళ్ళీ కలుసుకుందాం. కంగారు పడాల్సిన అవసరం లేదు. అనుకోకుండా చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల కొంతమంది జాయిన్ అవ్వలేకపోయారు. బట్ స్టిల్ నెక్స్ట్ రేపు కూడా ఉంటుంది. ఐ ప్రామిస్, రేపు కూడా ఉంటుంది. రేపటి నుంచి మంత్ ఎండ్ దాకా ఖచ్చితంగా ఇదే. వాళ్ళు బ్రాంజ్ మెయింటైన్ చేసి క్వాలిఫై అయ్యారు అనుకోండి. సో ఈ అబ్బాయి నెక్స్ట్ మంత్ బ్రాంజ్ మెయింటైన్ అవ్వాలా లేదంటే సిల్వర్ మెయింటైన్ అవ్వాలా? చాలా సింపుల్ గా చెప్తాను, అర్థం చేసుకోండి. నేను అసలు ఇప్పుడు దాకా అసలు క్వాలిఫైడ్ డైరెక్టర్నే కాదు. ఓకే, ఎస్ సార్, కాదు. మీరు అడుగుతున్న క్వశ్చన్ ప్రకారం చెప్తున్నా. మీ కింద ఎవరు క్వాలిఫైర్ లేరు. ఓకే, వాళ్ళందరూ 5CR పుల్లోకి రావాలని మీరు కోరుకుంటున్నారు. అయితే ఒక అతను మాత్రం ఈ మంత్ బ్రాంజ్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఎవరు బ్రాంజ్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఆ మంత్ సార్ అది ఆల్రెడీ సిల్వర్ డైరెక్టర్. నేను ఆల్రెడీ వాయిస్ బ్రేక్ అయింది సార్, నాకేం అర్థం కాలే. ఒక్క నిమిషం, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్, ఇందాక బ్రేక్ అయింది. యా, నేనేమంటున్నా అంటే నా కింద అసలు ఎవరు క్వాలిఫైర్లే లేరు ఇప్పుడు దాకా. ఒక్కళ్ళు కూడా బ్రాంజ్. ఓకే, వాళ్ళల్లో ఒక అతను మాత్రం ఇప్పుడు బ్రాంజ్ అయ్యాడు. ఈ మంత్ బ్రాంజ్ చేస్తున్నాడు, మిగతా ఎవరు చేసుకోలేదు. బట్ వాళ్ళందరికి కూడా 5CR పూల్లోకి రావాలని ఉంది. రావాలి అంటే ఎప్పుడైతే వాళ్ళు క్వాలిఫై అవుతారో అప్పుడు వాళ్ళు బేస్ మంత్ అనేది సెట్ అవుతుంది. బట్ టార్గెట్ అనేది సేమ్. టార్గెట్ ప్రీవియస్ ఏదైతే ఉన్నాయో అది సేమ్ కింద ఉంటుంది. ఆ తర్వాత నుంచి క్రైటీరియా అంతా సేమ్ గానే ఉంటుంది. ఓకే, ఇది ఒక సినారియో. ఓకే, మిగతా ఏదైతే మీరు ముగ్గురు చెప్పారో ఆ ముగ్గురికి ఇది ఒక ఆన్సర్. రెండో క్వశ్చన్ నేను చెప్తుంది ఏంటంటే, క్వశ్చన్ డౌట్ ఆన్సర్ ఏం ఇస్తున్నాను అంటే, నేను ఆల్రెడీ సిల్వర్ డైరెక్టర్ని. బట్ నేను మెయింటైన్ చేయట్లేదు, అసలు క్వాలిఫికేషన్ మెయింటైన్ చేయట్లేదు. నేను 5CR పూల్ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే నేను ఈ మంత్ సిల్వర్ నో బ్రాంజ్ నో అయి ఉండాలి. నెక్స్ట్ మంత్ నేను సిల్వర్ బ్రాంజ్ అయితే నన్ను అసలు 5CR పూల్ లో కన్సిడరే చేయరు.
ఎస్ సార్. అర్థమైందా? ఇప్పుడు దాకా క్వాలిఫికేషన్ కాని వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఎప్పుడైనా 6 నెలల్లో ఎప్పుడైనా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ నేను ఒకసారి ఆల్రెడీ క్వాలిఫై అయిన డైరెక్టర్ క్వాలిఫై చేసుకోకుండా ఈ మంత్ కూడా క్వాలిఫై చేసుకోకుండా తర్వాత క్వాలిఫై అవుతానంటే లేదు. క్లియర్? ఓకే. ఓకే. అంటే ఇప్పుడు Thank you, బ్రాంజ్ sir. ఉన్న వాళ్ళు ఇప్పుడు బ్రాంజ్ ఉంటే ఈ మంత్ బ్రాంజ్ ఉండి నెక్స్ట్ మంత్ సిల్వర్ మెయింటైన్ చేయాలని రూల్ ఏమీ లేదు. బ్రాంజే Okay. మెయింటైన్ చేయొచ్చు. బ్రాంజ్ కన్నా తగ్గకూడదు. నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ కింద అవ్వకూడదు. ఓకే సార్. ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు ఈ 16% ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు జస్ట్ 2 మెంబర్స్ తీసుకుని నేను 16% ఉన్నాను. నా కింద డైరెక్ట్ ఛానల్ అంటే 3 లెగ్స్ ఉన్నాయి. అందులో ఒక లెగ్ 16% లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ మంత్ ఆ 16% లెగ్ బ్రాంజ్ అవ్వలేదు. సో నేను బ్రాంజ్ అయ్యాను. టీబీబీ కంప్లీట్ చేసి 5 CR క్రైటీరియాకి కంప్లీట్ చేసుకున్నాను నేను. సో ఇది 16 అంటే టోటల్ 3 లెగ్ పీవీ క్యాల్కులేట్ చేస్తారా, లేకుంటే 16% పీవీ కాకుండా మిగతా 2 ఛానల్ కలిసి చేయాలా? అల్టిమేట్ గా వాళ్ళందరూ మీ డౌన్ లైన్స్. ఎస్ సార్, అందరు డౌన్ లైన్స్. అందరూ డౌన్ లైన్స్. అందరి దగ్గర నుంచి ఇంక్లూడింగ్ మీ పీవీతో సహా కలిపే దాన్ని గ్రూప్ పీవీ అంటారు. కానీ ఇది క్వాలిఫైడ్ లెగ్ నుంచి ఇది నాన్ క్వాలిఫైడ్ లెగ్ నుంచి అనేది కన్సిడర్ చేయరు. ఓకే సార్, డన్. అంటే నాకు ఇది వచ్చింది అనమాట, 16% వాళ్ళు క్యాల్కులేట్ అవ్వదు, మిగతా సైడ్ ఛానల్స్ కి వెళ్ళి చేయాలి 2000 పీవీ అని చెప్పి వచ్చింది నాకు. అందుకనే అడుగుతున్నాను. లేదు. ఓకే, అంటే టోటల్ జీపీ కంప్లీట్ అందరి దగ్గర నుంచి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు దాకా మీ యొక్క స్ట్రక్చర్ లో గ్రూప్ పీవీని ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారో, అందరి దగ్గర నుంచి ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారో ఇక్కడ కూడా అందరి దగ్గర నుంచి క్యాల్కులేట్ చేస్తారు. ఇది ఇక్కడ నుంచి తీయం అక్కడ నుంచి తీయం అని చెప్పేసి అలాంటి రూల్స్ ఏమీ లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్ మీరు మ్యూట్ చేసేసుకోండి. తర్వాత జేపీ విన్నింగ్ టీమ్ గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, ప్లీజ్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. చాలా ఫెంటాస్టిక్ సెషన్ కూడా. ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు సార్ అడిగినట్లుగా ఓకే, కానీ డౌన్ లైన్ అప్ లైన్ ఒకే పిన్ మెయింటైన్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు 6 నెలల కెటీరియా పీవీ ఏదైతే ఉందో అది ఒకటే మంత్ లో అయిపోయింది, కానీ మళ్ళీ ఎవ్రీ మంత్ మెయింటైనింగ్ ఉండాలా ఎలా సార్? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కిట్లు ప్రకారంగా చెప్పి సిల్వర్ కి, బ్రాంజ్ కి, గోల్డ్ కి చెప్పాను. తర్వాత ఉన్న ముగ్గురికి చెప్పలేదు, అవునా? స్టార్ కి, డైమండ్ కి, బ్రౌన్ కి చెప్పలేదు. మీ అందరికి ఎంతో కొంత అగ్రికల్చర్ మీద నాలెడ్జ్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి మీరు మార్కెట్ లో చేస్తానంటున్నారు, హ్యాపీగా చేసుకోవచ్చు. దానివల్ల దానికి ఉన్న ఎక్కువ పీవీల వల్ల, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద ఉన్న ఎక్కువ పీవీల వల్ల మీకు ఒక ఫస్ట్ మంత్ లోనో లేదా సెకండ్ మంత్ లోనే మొత్తం టార్గెట్ 6 months ఉన్న గ్రూప్ పీవీ అనేది అయిపోయింది. ఓకే, బట్ 6 నెలలు మీరు క్వాలిఫికేషన్ అయితే మెయింటైన్ చేయాలి. గ్రూప్ పీవీని కన్సిడర్ చేసినా చేయకపోయినా పక్కన పడేస్తే, బట్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంటే గ్రూప్ పీవీ అయిపోయినా సరే క్వాలిఫికేషన్ ఎవ్రీ మంత్ ఉండాలి. ఎస్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్వాలిఫికేషన్ ఎగ్జాంపుల్ నేను క్రౌన్ ఈ మంత్ మెయింటైన్ చేశానంటే నెక్స్ట్ 6 నెలలు క్రౌన్ లోనే ఉండాలి, దిగకూడదు. దిగితే ఆ మంత్ మీరు ఇంతకు ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారంగా మీరు నాన్ క్వాలిఫైడ్ మంత్స్ ఎక్కువ మెయింటైన్ చేశారు కాబట్టి మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ సార్ చిన్నది. ఇప్పుడు మనకి ఎవరైతే ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఉన్నారు, కుములేటివ్ పీవీ తోని ఆల్రెడీ మనకు అసిస్టెంట్ డైరెక్టర్ లో ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఈ మంత్ కాలేకపోయారు, నెక్స్ట్ మంత్ కావచ్చా? అదే ఇంతకు సార్కి చెప్పాను. ఇప్పుడు దాకా అసలు క్వాలిఫైడ్ కాని డైరెక్టర్స్ నెక్స్ట్ మంత్, ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ క్వాలిఫై అయితే అది అక్కడ వాళ్ళకి 5 CR పూల్లోకి రావడానికి ఛాన్స్ ఉంది. బట్ క్యూములేటివ్ పీవీ ఏదైతే ఉందో టోటల్ పీవీ 6 నెలలు కలిపి అది మాత్రం పక్కాగా రీచ్ అవ్వాలి. అలా కాకుండా నేను ఆల్రెడీ క్వాలిఫైడ్ డైరెక్టర్ని, నాకు ఇష్టం లేకనో ఇప్పుడు దాకా నేను దాన్ని క్వాలిఫై అవ్వట్లేదు. ఒకసారి క్వాలిఫై అయ్యాను, తర్వాత నుంచి క్వాలిఫై కావట్లేదు. అలాంటి వాళ్ళందరూ ఈ మంత్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి ఏదో ఒక లెవెల్. అలా కాకుండా నెక్స్ట్ మంత్ లో క్వాలిఫై అవుతానంటే మాత్రం అలాంటి డైరెక్టర్స్ కి ఛాన్స్ లేదు 5 CR పూల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మేడం మీ హ్యాండ్ డౌన్ చేసేసేయండి, ఆ తర్వాత అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, తర్వాత 555 దాసరి బుచ్చయ్య గారు డౌట్ ఉంటే డౌట్, లేకపోతే నో డౌట్ అని చెప్పేసి అన్మ్యూట్ చేసుకోండి. దాసరి బుచ్చయ్య గారు. సార్ ఫాస్ట్ గా అడగాలి. దాసరి బుచ్చయ్య గారు మీకు క్వశ్చన్ ఇచ్చిన అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను.
నెక్స్ట్ కి వెళ్ళండి సార్, వాళ్ళు వస్తారు మళ్ళీ. తీసుకున్నారు అన్మ్యూట్ చేస్తారు. సార్ డౌట్ ఉంటే డౌట్ త్వరగా. డౌట్ ఏం లేదు సార్, కొంచెము స్పీడ్కి వెళ్ళాలంటే ఏంటిది మరి? మేము ఇప్పుడు కొత్తగా ఈ జనవరి నుంచి, ఇప్పుడు ఈ జూన్ నుంచే స్టార్ట్ అయినాం కదా, అందుకోసం మేము బ్రౌన్స్ సిల్వర్ కావాలంటే ఎట్లా అని ఈ 6 month లా 2500 చేయాలని అంటుండ్రు. మరి అది సిల్వర్ కి అవుతారా దేనికని అడుగుతున్నా సార్. సార్ మీరు సిల్వర్ లో అవ్వాలా, బ్రాంజ్ లో ఉండాలా, స్టార్ లో ఉండాలా, గోల్డ్ లో ఉండాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ అప్లైనర్ తో కలిసి, నన్ను అడగకూడదు. ఎలా ఏది ఫాస్ట్ గా అనేది చెప్పి నన్ను అడగకూడదు. అది ఎందుకంటే కంపెనీ మిమ్మల్ని ఇది చేసుకోండి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలని ఎక్కడ ఫోర్స్ చేయట్లేదండి. మీకు ఇష్ట ప్రకారంగా మీరు ఈ బిజినెస్ చేస్తున్నారు. మీరు ఏ లెవెల్లో ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా మీ చాయిస్ ఇచ్చాం. కానీ కంపెనీ ఎక్కడ ఇది చేయమని, అలా చేయమని, ఇట్లా చేసేయండి అని చెప్పి మేము చెప్పకూడదు, చెప్పం కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి, ఆ తర్వాత హ్యాండ్ డౌన్ చేసేసేయండి. తర్వాత 01 ఎంఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. క్వశ్చన్ డైరెక్ట్ ప్లీజ్. Good morning, sir. Myself Tirupataya. Now I am in Star Director position. So, Very good for morning, clarification, I am asking one doubt, sir. Srikanth sir, good morning. So, ఇప్పుడు నేను స్టార్ డైరెక్టర్ లో ఉన్నాను సార్. నేను నా లెవెల్ అచీవ్మెంట్ అయ్యాను. సో ఇన్ ద నెక్స్ట్ మంత్ బికమ్ ఏ డైమండ్ డైరెక్టర్. డైమండ్ డైరెక్టర్లు మొత్తం టోటల్ పీవీలు ఎన్ని ఉన్నాయో అన్ని మనం 6 months లోపల నవంబర్ వరకు అచీవ్మెంట్ అయితే వెదర్ దట్ కంపెనీ హ్యాస్ కన్సిడర్ మీ యాజ్ ఏ స్టార్ డైరెక్టర్ ఆర్ డైమండ్ డైరెక్టర్. ఎగ్జాంపుల్ సార్, ఈ మంత్ మీరు చెప్తున్నా, ఈ మంత్ నేను స్టార్ క్వాలిఫై అయ్యి నెక్స్ట్ మంత్ నుంచి నేను డైమండ్ చేస్తుంటే, నేను స్టార్ ని డైమండ్ చేస్తుంటే, మీకు ఈ బేస్ మంత్ ఏదైతే స్టార్ కింద ఉందో దీన్ని కన్సిడర్ చేసుకుని డైరెక్టర్ చార్ట్స్ ప్రకారంగా దాసరి బిచ్చయ్య గారు మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే సార్, మీరు చేయండి సార్. చేస్తున్నా, మ్యూట్ చేస్తా. సో సార్ సారీ, సో ఈ మంత్ నెక్స్ట్ మంత్ నేను స్టార్ కన్నా ఎక్కువ డైమండ్ మెయింటైన్ చేస్తున్నాను. బట్ ఇన్కమ్ ప్రకారంగా వచ్చేప్పటికి మీరు ఈ మంత్ బేస్ మంత్ స్టార్ కింద ఉన్నారు కాబట్టి మీకు స్టార్ ప్రకారంగానే డబ్బులు తీసిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో హ్యాండ్ డౌన్ చేసేయండి, అలాగే అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ @1 నవితా రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. @1 నవితా రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. డౌట్ ఉంటే డౌట్ చెప్పండి, లేకపోతే నో డౌట్ అని చెప్పండి, సరిపోతుంది. సో మచ్. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఒకరు 16% లో ఉన్నారు, వాళ్ళు ఈ మంత్ బ్రాంజ్ క్వాలిఫై చేసుకోలేకపోతున్నారు, నెక్స్ట్ మంత్ చేసుకుంటున్నారు. ఓకే, గ్రూప్ పివి క్వాలిఫై అవుతారు, కానీ వాళ్ళు టీమ్ బిల్డింగ్ బోనస్ తోనే అవ్వాలా, 2001 పివితో అవ్వచ్చా? క్వాలిఫికేషన్ వేరు, దీంట్లో క్వాలిఫికేషన్ వేరు. 2001 తో చేసుకుంటే క్వాలిఫై, వినండి, 2001 తో చేసుకుంటే వాళ్ళు క్వాలిఫైడ్ డైరెక్టర్స్. బట్ దీనికోసం క్రైటీరియా 5CR పూల్ క్రైటీరియా కోసం టీబీబీ ఉండాలి. ఓకే, ఎవ్రీ మంత్ నెక్స్ట్ 5 months ఖచ్చితంగా ఉండాల్సిందే విత్ టీబీబీ ప్లస్ 16,500 ఉండాలా సార్? ఎస్, 16,000 కాదు కదమ్మా, 2,800 కదా గ్రూప్ ఇవి బ్రాంజ్ కి. ఎస్ సార్, బట్ అది 6 months అవుట్ ఆఫ్ 5 months అవుట్ ఆఫ్ 6 months కదా సార్ ఆ క్రైటీరియా. సో నెక్స్ట్ క్రైటీరియా ఇంకొకటి ఉంది కదా సార్, 6 months లో 16,500 చేసుకునేది. 6 months క్యుములేటివ్ పివి, 6 months క్యుములేటివ్ పివి 16,000 ఏదైతే టార్గెట్ ఉందో అది అచీవ్ అవ్వాలి. అది అచీవ్ అవుతాం సార్. దానికి నార్మల్ క్వాలిఫై సరిపోతుందా? దానికి కూడా టీమ్ బిల్డింగ్ బోనస్ చేసుకోవాలంటారా? లేదు, ఖచ్చితంగా టీబీబీ ఉండాలి. 5CR పూల్ లో ఉండాలంటే నెక్స్ట్ 6 నెలలు టీబీబీని మెయింటైన్ చేయాలి మనం. ఓకేనా? లేదనుకుంటే మీరు క్వాలిఫైడ్ డైరెక్టరే, మిమ్మల్ని క్వాలిఫైడ్ డైరెక్టర్ కాదన్నారు, బట్ ఈ 5CR పూల్ లో మిమ్మల్ని కన్సిడర్ చేయాలి. ఓకే, సో నార్మల్ గా నేను ఏమనుకున్నానంటే 100 PV చేసుకుంటూ జూన్ లో, సపోజ్ జూలైలో నార్మల్ గా క్వాలిఫై అయినా కూడా ఓవరాల్ గా 16,500 చేసుకోవచ్చు అని అనుకున్నాను. మీరు నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఈ మంత్ మీరు క్వాలిఫైడ్ డైరెక్టర్ అయిపోయారు టీబీబీతో. ఓకే, నెక్స్ట్ మంత్ మీరు 2,100 PVతో క్వాలిఫైడ్ డైరెక్టర్ అయ్యారు, బట్ టీబీబీ ఉంది.
2100 PVని కన్సిడర్ చేస్తారు దీనికోసం. బట్ మీరు మీ దగ్గర TBB లేదు, ఈ 2100 ని కన్సిడర్ చేయరు అంతే. ఓకే సార్, నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి, ఈ మంతే క్వాలిఫై అయ్యారు సార్. సపోజ్ ఈ మంత్ క్వాలిఫై అయ్యారు, బట్ ఓన్లీ 2001 PV తోనే ఎవ్రీ నెక్స్ట్ 6 months క్వాలిఫై అవుతూ 16,500 మెయింటైన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. క్వాలిఫై ఇది ఓకే కదా సార్ ఇది? ఎస్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే 2100 తో క్వాలిఫై అవ్వచ్చా? క్వాలిఫై డైరెక్టర్ కదా మేడం, క్వాలిఫై డైరెక్టరే కదా, TBB ఉండాలి అని చెప్తున్నా కదా, అదే చెప్తున్నా మేడం కి. అంటే నెక్స్ట్ 6 months కి సార్, నెక్స్ట్ 6 months కి అమ్మా నెక్స్ట్ 6 months TBB తో ఉండాలి. ఉండాల్సిందే. ఉండాల్సిందే. ఓకే ఓకే. సో ఇంకొకటి ఏంటంటే చెప్పండి. ఇంకొకరు కొత్త వాళ్ళు ఉంటారు సార్. సపోజ్ సో ఈ మంత్ నెక్స్ట్ మంత్ అవ్వరు, సపోజ్ ఆగస్ట్ లో బ్రాంజ్ అవుతారు వాళ్ళు. అయితే వాళ్ళకి అంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళే, ఇంతకు ముందు మేలో జాయిన్ అయిన వాళ్ళే. సో వాళ్ళు 100 PV జూన్ జూలై కంపల్సరీ చేయాలంటారా? అర్థం కాలేదు ఏంటి? ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, బట్ జూన్ జూలైలో క్వాలిఫై అవ్వట్లేదు, ఆగస్ట్ లో క్వాలిఫై అవుతారు బ్రాంజ్. సో వాళ్ళకి 100 PV జూన్ జూలైలో కంపల్సరీ అంటారా? వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫైడ్ డైరెక్టర్సా లేకపోతే నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్సా? ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అంటే లైక్ 8% 12% అలా సార్. వాళ్ళు ఆగస్ట్ లో క్వాలిఫై అయితే వాళ్ళు బేస్ మంత్ ఏదైతే క్వాలిఫై అయ్యారో డైరెక్టర్ కింద అది బేస్ తీసుకుంటారు. అక్కడి నుంచి టార్గెట్ అనేది సేమ్, 100 PV పర్చేసింగ్ అనేది సేమ్, TBB అనేది సేమ్, డైరెక్టర్ లెవెల్ మెయింటైన్ చేయడం అనేది సేమ్. రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇందాక చేతులు ఎత్తకుండా ఇప్పుడే చేతులు ఎత్తిన వాళ్ళు దయచేసి చేతులు డౌన్ చేయండి. మీ అప్లైనర్స్ కి ఆ డౌట్ ని పాస్ చేయండి. అక్కడి నుంచి నా దగ్గరకు వస్తుంది, నేను క్లారిఫై చేస్తాను. తర్వాత జడల గంగాధర్ గారు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. జడల గంగాధర్ గారు అన్మ్యూట్ చేసుకోండి, డౌట్ ఉంటే అడగండి ప్లీజ్. ఓకే రైట్. జడల గంగాధర్ గారు అన్మ్యూట్ చేసుకోవట్లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. మన రాజేష్ కుమార్ గారి దగ్గర నుంచి తీసుకుంటున్నాను. బాసెట్టి రాజేష్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకుని డౌట్ ఉంటే మాట్లాడండి. లాస్ట్ క్వశ్చన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు స్మాల్ డౌట్. నేను సిల్వర్ పొజిషన్ లో ఉన్నాను, నా డౌన్ లైన్ ఒకరు గోల్డ్ పొజిషన్. గోల్డ్ పొజిషన్ ఓకే. నాకు ఇప్పుడు వాళ్ళ లెగ్ నుంచి ఎన్ని ఫీవీలు తీసుకోవాలి ఇవి మన పోల్ లో ఉండాలంటే? నాకు మిగిలిన లెగ్ నుంచి ఎన్ని ఫీవీస్ తీసుకోవాలి? గుడ్. వాళ్ళు ఇప్పుడు దాకా మీకు గ్రూప్ పీవీ అంటే దాన్ని కన్సిడర్ చేసి ఇస్తున్నారా డబ్బులు, కన్సిడర్ చేయకుండా ఇస్తున్నారా డబ్బులు? వాళ్ళు అయితే పోయిన మంత్ సిల్వర్ బ్రౌంజ్ క్వాలిఫైర్ అయ్యారు, గోల్డ్ కాలేరు. అంతకుముందు మంత్ గోల్డ్ అయ్యారు. ఈ మంత్ వాళ్ళు డైమండ్ ప్రొవిజన్ ఉన్నది. మీకు డౌట్ అర్థం ముందు డౌట్ మీరు ఇది క్లీన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ అప్లై మీకు ఫోన్ చేసి నాకు ఈ గ్రూప్ ఇవి ఇప్పుడు దాకా గ్రూప్ ఇవి వీళ్ళతో కలిపి వచ్చిందా కలిపి రాలేదన్నా ఒకసారి క్లారిఫై చేసుకోండి, దాన్ని బట్టి మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఒక్క క్వశ్చన్ తీసుకుంటే ఒక్కటే క్వశ్చన్ మన యూసిడి కామారెడ్డి నుంచి రాజ్ కుమార్ గారికి ఇస్తున్నా. యూసిడి కామారెడ్డి నుంచి ఒక క్వశ్చన్. సార్ యూసిడి క్వశ్చన్స్ ఇప్పుడు దాకా పడలేదు, మీ దగ్గర నుంచి వస్తామని కోరుకుంటున్నాను. యూసిడికి సంబంధించిన డౌట్, యూసిడికి సంబంధించిన రాజ్ కుమార్ గారు, యూసిడి కరీంనగర్ కామారెడ్డి గారు డౌట్ ఉందా లేదా? యూసిడి కాదనుకుంటా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, బ్రోంజ్ లెవెల్లో ఉన్న, సిల్వర్ లెవెల్ ఉన్న, గోల్డ్ నెక్స్ట్ మంత్ ఛాన్స్ ఉందా సార్? ఇదే మంత్ లో పిన్ అచీవ్ అవ్వాలి సార్? అదే చెప్తున్నాను, ఇప్పుడు దాకా నేను అసలు క్వాలిఫైడ్ డైరెక్టర్ కాకపోతే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కూడా ఛాన్స్ ఉంది. ఆల్రెడీ నేను క్వాలిఫైడ్ డైరెక్టర్ ఉండి ఈ మంత్ నేను క్వాలిఫై చేసుకోకపోతే ఛాన్స్ లేదు. ఓకే, ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ కావచ్చు. ఇప్పుడు దాకా అసలు క్వాలిఫై కాకుండా తర్వాత క్వాలిఫై అవుతుంటే క్వాలిఫైడ్ డైరెక్టర్ కాదు. ఇప్పుడు దాకా అసలు జాయిన్ అయినప్పటి నుంచి అసలు క్వాలిఫైడ్ డైరెక్టర్ కాదు. అవును సార్. నెక్స్ట్ మంత్ నుంచి 6 నెలల్లో ఎప్పుడు జాయిన్ అయినా సరే ఆయన 5 CR పూల్ తీసుకుంటారు. బట్ క్వశ్చన్ అనేది ఏదైతే ఉందో అది మాత్రం సేమ్. ఏదైతే టార్గెట్ ఉందో అది అచీవ్మెంట్ క్రైటీరియా ఏదైతే ఉందో అదంతా సేమ్.
క్రైటీరియా ఫుల్ఫిల్ ఆల్రెడీ అయిపోతుంది సార్. అవుతుంది. బట్ ఇప్పుడు దాకా ఆల్రెడీ క్వాలిఫై అయిన డైరెక్టర్ తర్వాత క్వాలిఫై చేసుకోకుండా మానేశాడు. మళ్ళీ అది ఈ మంత్ కూడా చేసుకోకపోతే, క్వాలిఫై చేసుకోకపోతే ఆ తర్వాత ఎప్పుడు చేసుకున్నా దాన్ని ఆయన్ని దాంట్లో తీసుకోరు. ఓకే ఓకే, కొత్తగా అయితే కావచ్చు సార్. కొత్త వాళ్ళు అయితే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే సార్. థ్యాంక్ యూ. లీడర్స్ అర్థం చేసుకోండి, ఏమనుకోండి. సార్ రమేష్ జగిత్యాల ఫస్ట్ నుంచి హ్యాండ్ వేసాడు. రమేష్ జగిత్యాల అని ఒక అతను ఉన్నాడు, థర్డ్ హ్యాండ్. ఒక్కసారి అన్మ్యూట్ చేయండి సార్. సరే, రమేష్ జగిత్యాల థర్డ్ హ్యాండ్ V25T రమేష్ కదా. ఓకే ఓకే, ఇదే లాస్ట్ క్వశ్చన్. జగిత్యాల రమేష్ జగిత్యాల గారు అడగండి. V25T సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎవరో V25T రాజేష్ జగిత్యాల గారు క్వశ్చన్. మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. ఓకే లీడర్స్ చేసుకోండి. 9:30 దాటింది, ఇంకా బస్సులు ఉంటాయో లేవో కూడా తెలియదు. సో చాలా ఉంటాయి. ఓకే, సో నేను బస్ లో బయలుదేరాలి. డౌట్ ఏదైనా ఉన్నా సరే మీరు మీ అప్లైనర్స్ దగ్గర నుంచి నా దాకా పాస్ చేయండి. వాళ్ళు క్లారిఫై చేయలేకపోతే నా దగ్గర నుంచి క్లారిఫై తీసుకుని వాళ్ళు మీకు చెప్తారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. రేపు ఇవాళ ఎలాంటి మీటింగ్ జరిగిందో, ఎవరైతే జాయిన్ అవ్వలేకపోయారో వాళ్ళకి రేపు కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఉంటుంది. మధ్యలో నా వీక్ ఆఫ్ ఒక్క రోజు మాత్రం మాట్లాడండి. ఎగ్జాంపుల్ నేను సిల్వర్ అనుకోని ఈ మంత్ ఒక లెగ్ నుంచి 2800 PV వస్తుంది అనుకుందాం. అయితే లెగ్ నుంచి 2001 PV వచ్చింది అనుకోరి. నా గ్రూప్ మొత్తం 7500 అయితే గిట్ట సిల్వర్ క్వాలిఫై చేస్తారా గోల్డా? సిల్వరే సార్, సిల్వరే. నేను చెప్పేది మంచిగా. మీరు గోల్డ్ కాదు, మీరు గోల్డ్ అవ్వాలంటే మీ కింద నుంచి ఒక సిల్వర్ రావాలి. మీరు కింద నుంచి క్వాలిఫై చేస్తున్నారు 2100 PVతో, ఒకళ్ళు ఇంకోళ్ళు 2800 PVతో క్వాలిఫై చేస్తున్నారు అంతే. సో ఇద్దరు బ్రాంజ్ లో ఉన్నప్పుడు మీరు గోల్డ్ ఎలా అవుతారు? ఎందుకంటే సైడ్ వాల్యూ ఉంటుంది కదా మనకు. సైడ్ వాల్యూమ్ నేను ఇక్కడ చూపించినట్టు సైడ్ వాల్యూమ్ చూపించాను సార్. మీరు ఇంకా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్కడైనా సైడ్ వాల్యూమ్ చూసి మాట్లాడానా? నేను ఇవాళ మీటింగ్ మొత్తం మీద ఎక్కడైనా సైడ్ వాల్యూమ్ గురించి మాట్లాడానా? గ్రూప్ PV గురించి చెప్తున్నా, రైట్? మీరు డైరెక్ట్ లెవెల్స్ వినండి. దీనికోసం సైడ్ వాల్యూమ్స్ గురించి సంబంధం లేదు. గ్రూప్ PV అండ్ గ్రూప్ PVA. మీరు లెవెల్స్ గురించి ఆలోచించేటైతే అప్లైనర్ తో మాట్లాడండి స్ట్రక్చర్ ప్రకారంగా. మనం ఈ రోజు మాట్లాడింది V20 ఆఫర్స్ గురించి, 5CR పూల్ గురించి, అమౌంట్ సిల్వర్ కి, బ్రాంజ్ కి, గోల్డ్ కి అమౌంట్స్ గురించి. మీరు గోల్డ్ సిల్వర్ గురించి మాట్లాడుతున్నారు. లేదు సార్. సార్ నేను నా క్వశ్చన్ జాగ్రత్త వినండి ప్లీజ్. సార్ ఒక పర్సన్ 2800 తోటి బ్రాంజ్ క్వాలిఫై అయ్యాడు. నెక్స్ట్ పర్సన్ అంటే నెక్స్ట్ లెగ్ వచ్చేసి 16% లెవెల్ లో ఉంది. అతను 2001 PV కంప్లీట్ అయింది. నా గ్రూప్ నా గ్రూప్ మొత్తం 7500 PV అంది. 2800 ప్లస్ 2100 మిగతా టీమ్స్ నుంచి మొత్తం టోటల్ కలిపి 7500 PV అయింది. నన్ను ఇందులో V20 పూల్ లో సిల్వర్ క్వాలిఫై అంటే క్రైటీరియాలో ఉంచుతారా, గోల్డ్ గా ఉంచుతారా అని అడుగుతున్నాను నేను. సిల్వర్ క్రైటీరియాలోనే ఉంచుతారు. ఎస్, థ్యాంక్ యూ. అదే ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ వెల్. జాగ్రత్తగా చేయండి.